కేజీబీపీలో ఫుడ్ పాయిజన్ 25 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం తిన్నాక వాంతులు. మెదక్ జిల్లా రేగోడ్లో ఘటన. ఇక చూడండి, ప్రతిరోజు ఏదో ఒక మూలన ఫుడ్ పాయిజన్, కల్తీ ఆహారం తిని విద్యార్థులు బలి, కల్తీ ఆహారం తిని ఆ విద్యార్థులు చనిపోయిన్లు, లేకపోతే అస్వస్థ పాలైన్లు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో ఏదో ఒక మూలన ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, తల్లిదండ్రులు రోడ్డెక్కాలి. పిల్లలను మీరు చంపుకుంటారా, మీ పిల్లలను మీరు సాదుకుంటారా, మీ పిల్లలను మీరు కాపాడుకుంటారా? ఇదొక్కటే ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు పిల్లల భారాన్ని మోయలేక పిల్లలకు ఏదో కొంత విద్య అందించాలని తీసుకుపోయి ఆ గురుకులాల్లో వేసి వస్తాను. ఆ గురుకులాల్లో తిండి ఎట్లుంటుంది, అక్కడ శుభ్రత ఎట్లుంటుంది, అక్కడ భద్రత ఎట్లుంటుంది అనేది మీరు చూడలేరు. గిట్లా హాస్పిటల్లో పడ్డప్పుడే అయ్యో నా బిడ్డలు చనిపోయినలేమో, నా బిడ్డలకు ఆరోగ్యం బాగాలేదేమో అని ఉరికొచ్చి మొత్తుకొని మళ్ళీ బాగుపడ్డ ఇంకా మీరు ఇంటికి పోవడం, మళ్ళీ ఆ పిల్లలను అదే నరక కూపంలో వేయడం దారుణం. కాబట్టి మీరు ఏం చేయాలి? సకల సౌకర్యాలతో కూడిన గురుకులాలు రావాలంటే ముందు తల్లిదండ్రులు రోడ్డెక్కాలి. మీ పొరపాటే ఇదంతా. ఎన్నుకునే దగ్గర పైసలు తీసుకోకుండా ఎన్నుకుంటే బాగుండేది. మీరేమో పైసల కోసం ఓట్లు అమ్ముకుంటారు, మీ పిల్లలేమో ఇట్లా అవస్థల పాలు పడతారు.